మన ఛానల్లో కథ వింటున్న అందరికీ స్వాగతం. మన ఛానల్లో కథ వింటున్న వారు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పుకోబో కథ ఏమిటంటే భట్టి విక్రమార్క కథలో 5వ భాగం. ఇందులో పురాతన దేవాలయానికి ఎదురుగా ఉన్న పురాతన శిలాశాసనంలోని విషయాల గురించి తెలుసుకుందాం. భూమి మీద ధైర్య సాహసవంతుడెవరైనా ఈ దేవాలయానికి ఎడమ పక్కనున్న జలాశయ తీరంలో ఉన్న పెద్ద మర్రి చెట్టుకి కొలన మీదుగా ఉండే కొమ్మ మధ్యన గట్టిగా వేలాడ కట్టబడిన ఇనుప ఉట్లు 7 ఒకేసారి తెగనరికి కిందన నీళ్ళల్లో కనిపించే వాడి అయిన శూలం మీదకి తలక్రిందులుగా గురి తప్పకుండా పడి మరణిస్తే అతను బతికి కాళికాదేవి కృప వలన ప్రసిద్ధి పొందిన చక్రవర్తి అవుతాడు. అలా జరిగితే దేవి మహిమ వల్ల దేవేంద్రుడి నగరంలా ఎంతో వింతైన నగరం ఇక్కడ ఏర్పడుతుంది. అలా చక్రవర్తి అయిన వానికి ఆ పురం రాజధాని అవుతుంది. అతని కోరికలన్నీ తీరుతాయి. కాళి అతనిని కరుణతో కాపాడుతుంది. అది చదివి ఆశ్చర్యపోయాడు భట్టి. ఎంత మహిమగల స్థలము! ఇదివరకు ఎవరు ఇక్కడికి వచ్చి ఈ శిలాశాసనం చూడలేదు కాబోలు. చూస్తే మాత్రం అసాధ్యమైన పనులు ఎవరు చేయగలరు? ఈ శాసనంలోని విషయాలు విశ్వసించి ప్రాణాలను పణంగా ఎవరు పెట్టగలుగుతారు? చేసి చూస్తే కదా నిజ నిజాలు తెలిసేది. అంతటి సాహసం ఎవరికి ఉంటుంది? ఇది విక్రమార్కుడు చెప్పిన లక్షణాలన్నీ కల స్థలమే. కాళికా ఆలయము ఉంది. విశాలమైన సారవంతమైన చదును నేల ఉంది. దగ్గరలో పర్వతము ఉంది. జలాశయము ఉంది. శాసనంలో చెప్పినట్లు చేసి దేవి అనుగ్రహానికి పాత్రుడై పరమేశ్వరి సృష్టించే పట్టణానికి రాజవడం దుర్లభమైన విక్రమార్కుడు తలచిన విధంగా రాజధాని ఇక్కడ నిర్మించవచ్చు అనుకున్నట్టు భట్టి వేగంగా నగరానికి చేరుకున్నాడు. భట్టి, ఎక్కడెక్కడ తిరిగావు? నేను చెప్పిన లాంటి స్థలం ఎక్కడైనా కనిపించిందా అని ఆత్రంగా అడిగాడు విక్రమార్కుడు. భట్టి తాను చూసిన స్థలం గురించి ఆ శాసనంలోని విషయాల గురించి కూడా వివరంగా చెప్పి అది రాజధాని నిర్మాణానికి అన్ని విధాల అనువైన స్థలము అని అన్నాడు. విక్రమార్కుడు ఎంతో సంతోషంతో, భట్టి, మనం ఇప్పుడే అక్కడికి వెళదాం. క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. నేను శాసనంలో చెప్పినట్లు అన్నీ చేసి మహాకాళి అనుగ్రహం పొందుతాను. మనమిద్దరమే వెళ్ళాలి అని అతన్ని తొందర చేశాడు. ఆ వేళ వాళ్ళిద్దరూ నగరం వదిలి ఆ ప్రదేశానికి చేరుకున్నారు. మంత్రి అక్కడ తాను చూసినవన్నీ రాజుకు చూపాడు. విక్రమార్కుడు మొదట కాళికా ఆలయానికి వెళ్ళి దానిలోని విషయమంతా తెలుసుకుని భట్టి తనతో రాగా జలాశయాన్ని చేరుకున్నాడు. దాని ఒడ్డున ఉన్న పెద్ద మర్రి చెట్టు కొమ్మ ఒకటి కొలన మీదకి వ్యాపించి ఉండడము, దానికి ఇనుప ఉట్లు కట్టబడి వేలాడుతూ ఉండడము చూశాడు. ఇంకేమి సందేహించకుండా కత్తి పట్టుకుని చెట్టెక్కి 7 ఇనుప ఉట్లను దగ్గరకు చేర్చి పెనవేసి కాళీని స్మరించి ఒక్క వేటుతో నరికాడు. 7 ఉట్లు తెగిపడ్డాయి. అంతకుముందు కనపడని శూలం ఆ క్షణంలో నిట్ట నిలువుగా మర్రి చెట్టు కొమ్మ కింద నీళ్లలో నుంచి పొడుచుకు వచ్చింది. దానిని చూసి జంకకుండా జై భద్రకాళి అంటూ తలక్రిందులుగా దాని మీద పడిపోయాడు. భక్తులను కరుణించే కాళి అతని ధైర్య సాహసాలకు మిక్కిలి సంతోషించి శూలం అతని శిరస్సుకు గుచ్చుకోకుండా తటాలున్న చేతులు చాచి అతను శూలం మీద పడకుండా పట్టుకుని గుడికి తీసుకుపోయింది. వివసుడై ఉన్న విక్రమార్కుడిని నేల మీద పడుకోబెట్టింది. విక్రమార్కుడికి ఏమవుతుందో నన్ను భయపడుతూ కొలను ఒడ్డున నిలబడి భట్టి భద్రకాళి ఆకారం ధరించి వచ్చి రాజును రక్షించి తన ఆలయానికి తీసుకువెళ్ళడం చూసి భయముతో ఆశ్చర్యంతో తాను కూడా వేగంగా ఆలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరిని పలు విధాల ప్రార్థించాడు. కొంతసేపటికి విక్రమార్కుడికి తెలివి వచ్చింది. అతను అంబ పాదాల మీద పడి మొక్కి నిలబడి చేతులు జోడించి స్తోత్రం చేశాడు. దేవి అతన్ని కరుణతో నిండిన కళ్ళతో చూస్తూ, ఓ విక్రమార్క మహారాజా, నీ కార్యదీక్షకి ధైర్య సాహసాలకి చాలా సంతోషించాను. శాసనంలో చెప్పినవన్నీ సరిగ్గా చేశావు కనుక దానిలో ఉన్న ప్రకారం నీకన్నీ సిద్ధిస్తాయి. ఇక్కడ ఎటువైపు చూసినా 1 యోజనం పొడవు కలిగి సకల సంపదలు సమృద్ధిగా ఉండి గోపురాలు, రమ్యమైన భవనాలు, మనోహరమైన పూల తోటలతో ఉండే మహానగరం ఒకటి ఏర్పడుతుంది.
నువ్వు ఆ పట్టణాన్ని రాజధానిగా చేసుకుని నీ ప్రతాపంతో అందరూ రాజులను జయించి మహాగుణవంతుడు సమర్థుడైన ఈ భట్టి మంత్రిత్వంలో చక్రవర్తివై ఎదురు లేకుండా చాలా కాలం రాజ్యం పరిపాలించు. ఎప్పుడు నీకు అపజయం కలుగుతుందో అదే నీకు మరణ సమయం. నీ చివరి దశలో తప్ప ఓటమి సంభవించదు. నువ్వు నన్ను ప్రార్థించినప్పుడు నీ కష్టాలను తీరుస్తాను. సుఖంగా భూమి నేలి శాశ్వత కీర్తితో వర్ధిల్లు అని అతనికి భూమిలో ఒక నిధిని చూపించి, కుమార, దీనిలో ధనము, బంగారము, రత్నాలు ఎంత కావలసిన నీకు దొరుకుతాయి, ఎంత తీసినా తరగవు అని దాని మహిమ చెప్పి, మీరిక్కడ నిర్మాణానికి ప్రయత్నించండి చాలు అని మాయమైపోయింది. వారాదేవికి నమస్కరించి తమ పురము వెళ్ళి వెంటనే సాధనాలతో వచ్చి ఆలయానికి తూర్పు దిక్కున నిర్మాణం మొదలెట్టారు. వాళ్ళు పేరుకు మొదలెట్టారంతే. భద్రకాళి ప్రభావం వల్ల అక్కడ అత్యంత అందమైన పట్టణం వెలిసింది. విక్రమార్కుడెంతో సంతోషించి భట్టీని పిలిచి, తమ్ముడా, నువ్వు మన నగరం వెళ్ళు. అక్కడ మనం లేనప్పుడు రాజకార్యాలను నిర్వహించేందుకు గుణనిధికి మన బాధ్యతలు అప్పగించు. మనకి కప్పం కట్టేటట్లు దిట్టము చేసి మన వస్తు సామాగ్రులను జాగ్రత్త చేసి అంతఃపుర స్త్రీలను వెంటబెట్టుకుని రా అని చెప్పాడు. అప్పుడు భట్టి అలాగే చేశాడు. విక్రమార్కుడు బాగా ఆలోచించి అక్కడి కాళీకి ఉజ్జయిని అని పేరు ఉందని ఆ నగరానికి అదే పేరు పెట్టాడు. శిథిలమైన కాళిక ఆలయం తీసివేయించి ఎత్తైన గోపురం, ప్రాకార, ధ్వజ మండపాలతో చక్కని గుడి కట్టించి నిత్యము ఏదో ఒక ఉత్సవం జరిగేలా ఏర్పాటు చేసి కాళికాదేవిని ఎప్పుడో భక్తితో ఆరాధించేవాడు. బ్రాహ్మణులను రప్పించి వైభవముగా పట్టాభిషిక్తుడై ఎన్నో దాన ధర్మాలు చేస్తూ సైన్యాలను కూర్చుకొని యుద్ధాలు చేస్తూ క్రమంగా అందరు రాజులను జయించి వారు సమర్పించిన కానుకలతో వచ్చేవాడు. వారందరూ అతని చక్రవర్తిత్వాన్ని అంగీకరించాడు. విక్రమాదిత్యుడు తన దేశంలో ఎవరికి ఎలాంటి కష్టాలు కలగనివ్వకుండా ప్రజలను ప్రేమగా చూసుకునేవాడు. భోజరాజ విక్రమార్కుడు వంటి రాజు ప్రపంచంలో లేడు. రోజురోజుకి అతని కీర్తి ఎల్లలోకాలకు వ్యాపింపసాగింది. ఇది ఇలా ఉండగా దేవలోకంలో ఒక విశేషము జరిగింది. ఇంద్రుడి సభలో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, కుందతార, సౌదామిని, హేమ, పుంజికస్థల మొదలైన అప్సరసలు రోజు నాట్యం చేస్తూ ఇంద్రునికి ఆనందం కలిగిస్తూ ఉండేవారు. వారందరూ ఎవరికి వారే నాట్యకళలో తామే ఎక్కువని గర్విస్తూ ఇతరులను తేలిగ్గా మాట్లాడుతూ ఉండేవారు. అది క్రమంగా కలహానికి దారితీసింది. ఇంద్రుడి వరకు చేరింది. అతను వారిని సమాధానపరిచి పంపేవాడు. కానీ రంభ, ఊర్వశి మధ్య కలహం మరింత తీవ్రమైంది. వారిద్దరూ ఇంద్రుడికి వద్దకు వచ్చి, దేవా, మీరు మా వివాదాన్ని పరిశీలించి నాట్యంలో ఎవరు ఎక్కువ నేర్పగలవారు, మాలో ఎవరో నిర్ధారించి చెప్పాలి అని ప్రార్థించారు. వారి నాట్య విద్య కౌశల్యాన్ని పరీక్షించటానికి ఇంద్రుడు ఒక గొప్ప సభను ఏర్పాటు చేశారు. ఆ సభకి నాట్య కళా నిపుణులు, దేవ బృందాలు వచ్చాయి. కొంతసేపు రంభ, కొంతసేపు ఊర్వశి నాట్యం చేశారు. ఎవరు నృత్యం చేస్తున్నప్పుడు వాళ్లదే గొప్పదిగా కనపడడం వల్ల వాళ్లల్లో అధికులని తేల్చి చెప్పడం అసాధ్యమే అయ్యింది. ఇంద్రుడు సభలోని మహాత్ములను చూస్తూ, అయ్యలారా, మీరు సర్వశాస్త్రములు తెలిసినవారు, విజ్ఞానులు. వీరి నాట్యం చూశారు కదా. ఈ ఇద్దరిలో ఎవరు అధికులో నేను తేల్చి చెప్పలేకపోతున్నాను. ఆ బాధ్యతను మీ మీద ఉంచుతున్నాను. దయచేసి వీరి వివాదము తేల్చండి అని అన్నాడు. ఎవరికి వారే ఏమీ చెప్పలేకపోయారు. ఒకరి మొహం ఒకరు చూసుకోసాగారు. అది చూసి ఇంద్రుడు, ఏమీ ఎవరూ మాట్లాడడం లేదేమీ? మీకు తెలియదా? సర్వజ్ఞులైన మునిశ్రేష్ఠులకే తెలియని ఈ విషయం మరి ఎవరికి తెలుస్తుంది అని వాపోయాడు. అప్పుడు నారదుడు లేచి, దేవేంద్ర, ఇది సామాన్యమైన సంగతి కాదు. మాలో అంతటి నిపుణులు లేరు. భూలోకంలో ఉజ్జయిని అనే పట్టణంలో విక్రమాదిత్యుడు అనే చక్రవర్తి ఉన్నాడు. అతను ధర్మస్వరూపుడు, సకల కళావేత్త, అసమాన కీర్తి సంపన్నుడు. ఆ ప్రభువుని రప్పించి ఇక్కడ వీరి నాట్యం ఏర్పాటు చేసి అతనిని అడిగితే నిర్ధారించి చెప్పగలడు. ఆ విక్రమాదిత్యుడు తప్ప మరెవరూ ఈ వివాదం పరిష్కరించలేరు
అతను దేవాంశ సంభూతుడు కనుక దేవలోకానికి రప్పించడం సమస్య కాదు, అతనిని పిలిపించు అని అన్నాడు. దేవేంద్రుడు విక్రమార్కుడిని ఏ విధంగా దేవలోకానికి ఆహ్వానిస్తాడో 6వ భాగంలో చూద్దాం.